Hello friends, welcome to Akarsha Entertainments. First of all, thank you so much to all my super subscribers. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో అద్భుతంగా రచించిన సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఈ ఎపిసోడ్ ని ఇప్పుడే వినేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ప్రతి ఒక్క స్టోరీది ఫస్ట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అందులో మీరు మొదటి నుంచి చివరి వరకు అన్ని వినొచ్చు. అయితే ఈనాటి మన ఎపిసోడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. అబ్బాయి తప్పించుకున్నాడన్న వార్త చేరగానే రత్నాకర్రావు సెల్ ఫోన్ విసిరి కొట్టాడు కోపంతో. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ అబ్బాయికి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దని. మీరు వింటేగా? అతని భార్య ప్రభావతి బాధగా అంది. అదంతా వదినా, రాజగోపాలం లాంటి పెద్ద మనిషితో తగాదా అయింది, అదేలాగా? రత్నాకర్రావు తమ్ముడు అన్నాడు భయంగా. ఎవడ్రా పెద్ద మనిషి? నన్ను నా కొడుకుని అడ్డమైన మాటలన్నవాడు పెద్ద మనిషా? ఎమ్మెల్యేనన్న ఇది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగాడు. అక్కడికి ఆయన కూతురేవో పద్ధతిగా ఉన్నట్లు. అయింది చాలు, ఇంకెందుకులేండి ఆడపిల్లను కూడా తిట్టడం, ప్రభావతి వారించింది. మన వాళ్లందర్నీ అక్కడే ఉండమని సంజయ్ కోసం వెతికించు, అతని చెల్లి సలహా ఇచ్చింది. అదే చెప్పాను, బాబుతో కాకుండా వెనక్కి తిరిగి వస్తే మీకీ భూమి మీద నూకలుండవని వాళ్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అన్నాడు రత్నాకర్రావు మనసులో చెలరేగుతున్న ఆందోళనను దాచుకుంటూ. అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. ముందు నుంచి సంజయ్ పెళ్లి వద్దంటున్నాడే కాని ఎందుకు వద్దో చెప్పలేదు. పిల్లలు ముందు ఇలాగే అంటారులే అనుకున్నాను, బాధగా అన్నాడు రత్నాకర్రావు. ఎవరినన్నా ప్రేమించాడేమో, తమ్ముడి భార్య సాగదీసింది. రత్నాకర్రావు చురుగ్గా చూడటంతో చాటుకు తప్పుకుందామే. అది కూడా చెప్పలేదు, పిచ్చి సన్నాసి, ఎన్ని తిప్పలు పడుతున్నాడో. మీ బండ వెదవల్ని వాణ్ణి జడిపించొద్దని చెప్పండి, ప్రభావతి అంది బాధగా. వాడు పిచ్చి సన్నాసా? కుటుంబ పరువు ప్రతిష్టల్ని నట్టేట ముంచి తన స్వార్థం తను చూసుకున్నాడు. డాడీ, అన్నయ్యనేమి అనుకో, సంజయ్ చెల్లెలు మధ్యలో అడ్డు తగిలింది. వాడిని నేనేమీ అననమ్మా, రేపందరూ నన్నే అంటారు, ఎలా సమాధానం చెప్పుకోవాలో. బాధగా తలదించుకున్నాడు. అతన్నా స్థితిలో చూసి అందరి మనసులు బరువెక్కాయి. శీతాకాలమైనా కూడా మధ్యాహ్నం ఎండ కాస్తంత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంటి కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు సంజయ్. ఎన్ని ఇళ్లు తిరిగినా ఫ్యామిలీకే తప్ప బ్రహ్మచారులకి ఇవ్వడం లేదు. వాళ్లు మొహానే తలుపేస్తుంటే అలవాటు లేని విషయం కావడంతో అవమానంగా ఫీలవుతున్నాడు. ఒక ఇంటి ముందు టులెట్ బోర్డు చూసి, ఈ రోజుకి ఇక ఇదే ఆఖరి ఇల్లు అనుకున్నాడు. బయట గేటు తీసి లోపలికి వెళ్లి తలుపు తట్టాడు. లోపల్నుంచి ఓ ఆసామి ప్రత్యక్షమయ్యాడు. ఎవరయ్యా, ఏం కావాలి? ఇల్లు అద్దెకు కావాలండి. ఇల్లు అద్దెకే ఇస్తాను, ఊరికనే ఇవ్వను కదా. మరి నేను అదే కదా అన్నాను. అలాగే అన్నావా? అయితే సరే, చూడొచ్చు. చూసే ముందు ఒకటి తేల్చాలి, ఫ్యామిలీనా బ్యాచిలరా? బ్యాచిలరే, ధడేల్మని తలుపేశాడు ఇంటి ఓనర్. అర్థం కాక మళ్లీ తలుపు తట్టాడు సంజయ్. ఓనరు తల బయటకు పెట్టి ఏంటి అన్నాడు. ఇల్లు ఇస్తారో ఇవ్వరో చెప్పకుండా తలుపేస్తారేంటి? బ్యాచిలర్కి ఇల్లు ఇవ్వం. మళ్లీ తలుపు వేయబోయాడు. కాని ఈలోపే సంజయ్ కాలడ్డం పెట్టాడు. ఆ మాట ఇందాకే చెప్పొచ్చుగా. నేనసలే చాలా పొదుపు, మాటలు కూడా. సంజయ్ 2 నిమిషాలు నిస్సహాయంగా నిలబడి వెనుతిరిగి కాళ్ళేడ్చుకుంటూ హోటల్కి చేరాడు. ఇంత మహానగరంలో అద్దెకి ఇల్లు లేదా? హోటల్ రూంలో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఒక గంట పోయాక సౌజన్య వచ్చింది. అద్దె ఇల్లు దొరికింది. ముఖమంతా వెలుగుతో నిండిపోగా అంది సౌజన్య. ముందుగా ఓ అద్దె ఇంటివారవుతున్నారు. మీక్కూడా దొరికింది? నిజంగానా? ఎంత మంచి మనసు మీది! ఎంత శ్రమ తీసుకుని నాకోసం ఇల్లు వెతికి పెట్టారు. నేను ముందే అనుకున్నాను మీ మనసు వెన్నెలాంటిదని. ఇంతకీ మీ ఇల్లు ఏ ఏరియా? నా ఇల్లు ఏ ఏరియా? మీ ఇల్లు నా ఇల్లునా? ప్రశ్నార్థకంగా చూసింది. మరి? అర్థం కాక అన్నాడు సంజయ్. ఇల్లు ఒకటే మనిద్దరికీ అంది సౌజన్య. అదేంటి అన్నాడు సంజయ్. బ్యాచిలర్స్ కి ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. మనిద్దరికి పెళ్లైనట్లు చెప్తే ఓ ఇల్లు దొరికింది, అడ్వాన్స్ ఇచ్చేశాను. గబగబా చెప్పేసి చెవులు మూసేసుకుని అతని రియాక్షన్ కోసం చూడసాగింది. అతను సీరియస్ గా లేవడం, పచార్లు చేస్తూ క్లాస్ తీసుకోవడం కనబడుతుందే కాని వినపట్టం లేదు. 10 నిమిషాలయ్యాక అతను అలసిపోయినట్లు కుర్చీలో కూలబడ్డాక చేతులు తీసింది.
కలలో కూడా నిన్ను భారీగా ఊహించలేను కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎలా నటించాలి? భగవాన్, నాకెంత శిక్ష విధించావు! బాధగా నుదురు కొట్టుకున్నాడు సంజయ్. చెప్పలేనంత ఉక్రోషం వచ్చింది సౌజన్యకి. తనంత తక్కువగా కనపడుతుందా? అసలేమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఎంతమంది కుర్రాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారో తెలుసా? డ్రీమ్ గల్లా చూశారు నన్ను. డ్రీమ్ గర్ల్. బహుశా బ్యాడ్ డ్రీమ్స్ అయ్యుంటాయి. యూ పిల్లో తీసి అతని మీదికి విసిరింది. నీతో సహవాసం తప్పేటట్లేదు నా డ్రీమ్ గర్ల్ వచ్చే వరకు అన్నాడు సంజయ్. సిటీలోనే ఉందన్నావుగా మీ దొరసాని. లేదని కాదు, ఉంది. ఉందంటే ఉందని కాదు. ఫారెన్ వెళ్లి త్వరలోనే వస్తుంది. వచ్చేలోపు ఉద్యోగం అది సంపాదించుకొని ఉండాలిగా. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. అతను సిగరెట్ వెలిగించాడు. ఆ వాసనకి సౌజన్య అటూ ఇటూ చూసింది. ఏమీ కనపడలేదు. చివరికి ఆ పొగ తాలూకు ఓనర్ సంజయ్ అని గమనించగానే ఠారెత్తి, ఛీ, సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అసహ్యం. ముందు అది పారేయండి కోపంగా అంది. సిగరెట్ తాగని వాళ్లంటే నాకు అసహ్యమే. మీరు తాగుతారా? కూలుగా అన్నాడు సంజయ్. అమ్మో, మీరు ఇలాంటివారా? కొద్దిలో తప్పించుకున్నాను. లేకపోతే జీవితాంతం బాధపడాల్సొచ్చేది. దేవుడున్నాడండి, అందుకు రక్షించాడు. ఇంకేం అలవాట్లున్నాయండి బాబు? దగ్గుతూ అంది. కాళ్ళు బారజాపి టీపాయ్ మీద పెట్టి శూన్యంలోకి పొగని రింగులుగా వదులుతూ ఏవి లేవు అని అడగండి. ఆ లిస్ట్ తక్కువగా ఉంటుంది చెప్పడానికి. దగ్గరికి వచ్చి గొంతు తగ్గించి రహస్యంగా, అమ్మాయితో ఎఫైర్ కూడానా? అంది భయపడుతూ. అదే అన్నిటికన్నా ముఖ్యమైన అలవాటు. వాళ్లకి ఇష్టం ఉన్నా లేకపోయినా? ఏడుపు గొంతుతో అడిగింది సౌజన్య. లేదు లేదు, ఆ విషయంలో మోరల్స్ పాటిస్తాను. వాళ్లకి ఇష్టమైతేనే తాపిగా అన్నాడు సంజయ్. అమ్మయ్యా అని చిన్నగా నిట్టూరుస్తూ గుండెల మీద చేతులు వేసుకుంది. ఇదే ఇల్లు, దిగండి ఆటో ఫేర్ ఇస్తూ చెప్పింది సౌజన్య. కాలు కింద పెట్టబోతూ లోపలికి లాగేసుకుని, నెందిగను మొరాయించాడు సంజయ్. ఏ అన్నదామే. నాకీ ఇల్లు నచ్చలేదు. నచ్చలేదా? అసలు మీరు చూడందే. చూసేదేముంది, ఇక్కడ్నుంచి కనబట్టం లేదా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఇంటి ముందు ఆ చెట్లు, పూలతోట అవన్నీ ఏంటి అసహ్యంగా? మొహం అదోలా పెట్టి అన్నాడు సంజయ్. అప్పటికప్పుడు ఇతనికి మతి చెలించే సంఘటనలు ఏం జరుగుంటాయా అని ఆలోచనలో పడింది సౌజన్య. మేంసాబ్ ఆటో డ్రైవర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, ముందు మీరాటో దిగండి చేయి పట్టుకుని బలవంతంగా దింపింది. వద్దు, ప్లీజ్ నా మాట వినండి. తరువాత మీరే చిక్కుల్లో పడతారు. ఏం చిక్కులు ఉండవండి, పదండి. లోపలికి వెళ్ళి బాబాయ్ గారు అని పిలిచింది. ఇంటి ఓనర్ ప్రత్యక్షమయ్యారు. ఏమ్మా, వచ్చేశారా? మీ వారేరి అన్నాడు. తన వెనకాల నిలబడి వంకర్లు తిరిగిపోతున్న అతన్ని లాగి నిలబెట్టింది సౌజన్య. సంజయ్ని చూడగానే ఓనర్ ఆలోచనలో పడిపోయి, నిన్ను ఎక్కడో చూశానే. ఆ, నిన్న అద్దెంటి కోసం వచ్చావు. బ్యాచిలర్నని ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చావా? ఈ ఇంట్లో ఈ అమ్మాయి వాళ్ళాయన ఉండబోతున్నారు. నువ్విక వెళ్ళొచ్చు కసిరాడతను. కాల్ చేసినంత కోపంతో సౌజన్య అతని వైపు చూసింది. ఏం చేయలేనట్లు ఒక నవ్వు నవ్వాడు. ఒక్క నిమిషంలో సౌజన్య తేరుకుంది. ఇప్పుడామె మొహం నిండా దుఃఖపు తెరలు. అన్నారా బాబాయ్ గారు? బ్యాచిలర్ అని చెప్పారా? మరీ ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే తనకి పెళ్లి కాలేదని చెప్తే ఏ ఆడది తట్టుకోగలదు చెప్పండి? అంటే అంటే ఇతను మీ ఆయన? అవునండి. మరేం పోయే కాలం, బంగారం లాంటి పెళ్ళా ఉండగా పెళ్లి కాలేదని చెప్పి ఊరేగుతున్నాడు. ఏం చెప్పమంటారు, అన్నీ కోతి బుద్ధులే. తనతో పాటు నేను కూడా సిగరెట్ తాగలేదని కోపం విడాకులిస్తానన్నారు. నాకు విడాకులు ఇచ్చేస్తే తను బ్యాచిలరే కదండి, అందుకే అలా చెప్పుంటారు. మీరైనా న్యాయం చెప్పండి బాబాయ్ గారు. ఈ పవిత్ర భారతదేశంలో భార్యని సిగరెట్ తాగమని చెప్పే భర్తని ఏం చెయ్యాలి? పొంగుకొస్తున్న నవ్వును పెదాల మాటనే దాచేసుకుంటోంది సౌజన్య. ఏం చెయ్యాలని మెల్లగా అడుగుతావేంటమ్మా? అడ్డంగా నరికేయొద్దు. అయినా ఇదిగో ఇదే చెప్తున్నాను,
మా ఇంట్లో సిగరెట్ కాల్చి ఇలా ఓ ఆడపిల్ల గుండె కోతకి కారణమవుతానంటే నీకు ఇల్లు ఇచ్చేది లేదు, ఆలోచించుకో అన్నాడు ఆ ఇంటి ఓనర్ ఆగ్రహంగా. క్షణకాలం బిత్తరపోయాడు సంజయ్. ఎదురు తిరిగితే కథ మళ్ళీ మొదటికొస్తుందేమోనన్న ఉద్దేశంతో, అబ్బే, అంతవరకు ఎందుకు బాబాయ్ గారు, నేను చూసుకుంటాగా, పదండి అంటూ అతని చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళింది సౌజన్య. లోపలికి వెళ్ళగానే తలుపు వేశాడు సంజయ్. చేతిలో ఉన్న బ్యాగ్ ని విసిరి కొడుతూ, ఇంటి కోసం నేనంత విలన్ని కావాలా? కోపంగా అన్నాడు. ఆమె కూడా చేతిలో ఉన్న సూట్ కేసుని అదే వేగంతో విసిరికొట్టి, మీరు ముందే ఇంటికొచ్చారని బ్యాచిలర్ అని చెప్పానని నాకేం తెలుసు? ఏదో తెలివిగలదాన్ని కాబట్టి ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకొస్తున్నాను, లేకపోతే మీ పనుండేది గయ్యమంది సౌజన్య. అతను చెవులు మూసుకుంటూ, ఆడవాళ్లు ఇంత గట్టిగా అరుస్తూ గయ్యాళుల్లా ఉంటే నేనసలు భరించలేను. అలాంటిది ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా నటిస్తూ బతకాలా? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మగవాళ్లు ఇలా డామినేట్ చేస్తూ ఆడవాళ్ళని హింసించడం నాకు ఇష్టం ఉండదు. కాని ఇందాక మీ వాళ్ల జీపు ఈ సందులోంచి వెళ్లడం చూశాను అంది సౌజన్య చిన్న ట్రిక్ ప్లే చేస్తూ. తలుపు తీయబోతున్నవాడల్లా భయంతో ఆగిపోయాడు. నిస్సహాయంగా నిల్చుండిపోయాడు. చూడండి, నాకోసం మా వాళ్లు టాటా సుమో వేసుకుని, నీకోసం మీ వాళ్లు టాటా సఫారీ వేసుకుని హైదరాబాద్ నగరాన్ని అంగుళమంగుళం గాలి చేస్తున్నారు. దొరికేమో చితక్కొట్టేస్తారు. ముఖ్యంగా మిమ్మల్నే ఎక్కువగా చిత్తకొడతారు. ఎందుకంటే పెళ్లి కొడుకు లేచిపోవడం అన్నది దేశంలో మొట్టమొదటిసారి మీ విషయంలోనే. కనుక మీరు ఉద్యోగం సంపాదించుకొని మీ తెల్ల దొరసాన్ని పెళ్లి చేసుకోవాలి. నేను మా ప్రసాద్ని వెతకాలి. ఇవన్నీ జరగాలంటే మనం కలిసి ఉండక తప్పదు. మనకు మన వాళ్లు దొరికి వాళ్లతో మన పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు. కనుక కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకోండి లౌక్యంగా అంది సౌజన్య. ఓకే, తల పంకించాడతను. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో అదండి సంగతి. పరిచయం చాలా చిన్నది. పెళ్లిపీటల మీ నుంచి లేచిపోయింది ఇద్దరు. కాని ఇప్పుడు ఒకే ఇంట్లో, అది కూడా అద్దె ఇంట్లో, టామ్ అండ్ జెర్రీలా వీళ్ళు ఎలా పోట్లాడుకుంటారో, ఎలా కలిసిపోతారో, వీళ్ల మధ్యన ముందు ముందు ఏమేం జరగబోతుందో ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరొక ఎపిసోడ్ తో, అది కూడా తులసి దళం ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.